మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే మంత్రి పదవి దక్కలేదనేటువంటి అసంతృప్తి తాను వెంటాడుతూ ఉండగా ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యక్రమం ఉంది. ఆయన సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఆయన ఒక ప్రత్యేక హోటల్లో ప్రేమ్ సాగర్ రావు భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే క్యాబినెట్లో చోటు దక్కకపోవడం పైన నిరాశలో ఉన్నాడు ప్రేమ్ సాగర్ రావు. సో గురువారం ఖర్గేతో భేటీ జరిగింది. అయితే ప్రేమ్ సాగర్కు పిలుపు రావడంతో ప్రేమ్ సాగర్ రావు ఖర్గేతో భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి బదులుగా చీఫ్ విప్ పదవి ఆఫర్ చేశాడు ఖర్గే. అయితే చీఫ్ విప్ ఎవరికి కావాలంటూ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయాడట ప్రేమ్ సాగర్ రావు. తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఆగ్రహంతో అక్కడి నుంచి అలకమని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. బట్టి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన కూడా వెనక్కి తగ్గలేదు. ప్రేమ్ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉండేది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే ప్రేమ్ సాగర్ ఆ రేస్లో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికించాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో నేను చాలా కీలక పాత్ర పోషించానని చెప్పడం ఆయన చాలాసార్లు చూసాం. అయితే అనూహ్యంగా వివేక్ వెంకటస్వామి, చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వివేక్ వెంకటస్వామి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు దళిత నేత, అట్ ది సేమ్ టైం ఆయన గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ నుంచి తన తండ్రి కాకా వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం ఉంది. ఒకే కుటుంబంలో నుంచి అటు వివేక్ ఎమ్మెల్యేగా ఉంటే అన్న వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కుమారుడు ఎంపీగా ఉన్నాడు. సో ఇవన్నీ కలగలుపుకొని ఆయనకి ఇవ్వకుండా నాకే ఇవ్వాలని పదే పట్టుబట్టి పెద్ద ఎత్తున ఒక ఆందోళన కూడా చేపట్టారు ప్రేమ్ సాగర్ రావు. దాదాపుగా వివేక్కి రాదు అనేటువంటి అంశం వరకు తీసుకొచ్చారు ఆయన. కానీ అంతలోనే అనూహ్యంగా వివేక్కి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. వివేక్కి మంత్రి పదవులు చోటు లభించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో వివేక్ కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి తనకి అసంతృప్తితో రగిలిపోతున్నారు ప్రేమ్ సాగర్ రావు. సో తనకి గెలిచినా ఉపయోగం లేకుండా పోయింది, ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందనేటువంటి ఒక బాధ, ఆవేదన ఆయనలో చాలా క్లియర్గా కనిపించింది. అయితే నిన్న ఖర్గే వచ్చిన నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావుకి పిలుపు రావడంతో ఖర్గేని కలవడం కోసం ప్రేమ్ సాగర్ రావు వెళ్ళడం, ఆ తర్వాత మంత్రి పదవిలో చోటు రాలేదని బాధపడకండి, మీకు విప్పిస్తామని చెప్పడంతో నాకు విప్పొద్దు, ఏమొద్దు, విప్పెవడికి కావాలి అన్నట్టుగా చాలా ఆగ్రహంతో రగిలిపోయి అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారట. బట్టి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి ప్రేమ్ సాగర్ రావు అలకబూనారు? సో ఏంటి ప్రేమ్ సాగర్ రావు అలకబూనడం వల్ల ఉపయోగం ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఆయన ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్ళగక్కినప్పుడు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకి ఎటువంటి ఫలితం రావచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే ఒక చిన్న ఆశతో వెళ్లారు. ఆయనకు పిలుపుని రావడంతో బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ జిల్లా నుంచి సమీకరణాల దృష్ట్యా చూస్తే వివేక్ ను పరిశీలనలోకి తీసుకుంది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం కావడము, ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. ఎంపీ సీటు గెలిపించుకుంటానని చెప్పారు, కొడుకును ఎంపీగా గెలిపించుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆయన మంత్రి ఇస్తానంటేనే లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను, బీజేపీ నుంచి అనేటువంటి ఒక హామీ, ఇవన్నీ ఆయనకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. చాలా ప్రచారం జరిగినప్పటికీ, ఆయనకు మద్దతు కూడా ఉండినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల రూపంలో ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి శ్రీధర్ బాబు ప్రేమ్ సాగర్ రావుకు మద్దతు తెలిపినా ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. సో అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఆయన అనుచరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన తాజ్ కృష్ణ హోటల్కి వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేమనేటువంటిది ఖర్గే చాలా స్పష్టంగా డైరెక్ట్ గా ప్రేమ్ సాగర్ రావుకే చెప్పడంతో ఆయన అలిగి బయటికి వెళ్ళిపోయారు. దాని ప్లేస్ లో చీఫ్ విప్ ఫస్ట్ ఖాళీగా ఉంది ప్రస్తుతం, ఆ పోస్టు అది ఇస్తామని చెప్పినా కూడా ఆయన దానికి ససేమిరా అంటూ బయటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో కూడా లేరు. ఈ రోజు చాలా కీలక సమావేశం ఉంది. ఈ రోజు మరి గాంధీ భవన్ కు హాజరవుతారా, సాయంత్రం జరిగేటువంటి సభకి హాజరవుతారా లేదనేటువంటిది కాస్త సస్పెన్స్ ఉంది. మొత్తానికైతే ప్రేమ్ సాగర్ రావు ఆయన తీవ్ర అసంతృప్తితో అలిగి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా చాలా మంది కూడా అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయనతో పాటు ఇటు బీసీ సామాజిక వర్గాల నుంచి కొన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదనేటువంటిది, యాదవ గాని, తర్వాత మున్నూరు కాపు, ఇలా కొన్ని సామాజిక వర్గాల నుంచి ఇంకా మంత్రివర్గంలో స్థానం దక్కలేనటువంటి అసంతృప్తి ఉంది. అలాగే ముస్లింస్ నుంచి వారి క్యాబినెట్ లో ఇంతవరకు అవకాశం దక్కలేదనేటువంటిది వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. సో ఇదన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ప్రేమ్ సాగర్ రావు అలిగి వెళ్ళిపోవడం పైన ఇంకా మరికొద్ది మంది బెట్టు చేసేటువంటి అవకాశం కూడా వారందరినీ బుజ్జగించడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే ప్రేమ్ సాగర్ రావు అందుబాటులో లేదు. రైట్, అంటే ఈరోజు చాలా పెద్ద కార్యక్రమానికి పిలిపించింది కాంగ్రెస్ పార్టీ. ఖర్గేతో ఎల్బీ స్టేడియంలో చాలా భారీ సభకి ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యే అవకాశం ఉందా? ఆయన తరపున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందా? గ్రామ శాఖ అధ్యక్షులు ఆయన తరపున వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉందా? బికాజ్ ఆయన అటు బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ ఇద్దరు సహకరించినా ఏమాత్రం కూడా ఆయనకు అవకాశం దక్కలేదు అని అంటే
ది సేమ్ టైం ఖర్గే దగ్గరికి వెళ్ళినా కూడా ఏమాత్రం ఆయనకు ఆశాజనకంగా ఫలితం కనిపించలేదు. సో ఎలా ఉండబోతుంది ఈరోజు కార్యక్రమంలో ఆయన హాజరు ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ అత్యంత కీలక సమావేశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఫస్ట్ టైం నిర్వహిస్తాను. అది తెలంగాణ వేదిక కావడం. మరి స్థానిక సంస్థలకు దాదాపు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా దానికి సమాయత్తం చేస్తా ఉంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసింది. సన్న బియ్యం ఇస్తున్నామనేటువంటి ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాజిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించడం ఎలా అనేటువంటిది ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల నుంచి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, ఏమైనా గైర్హాజరయ్యే అవకాశం ఉందా, ఆయనకు మద్దతు తెలుపుతూ నిరసన తెలిపేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. కానీ మొన్న 2 రోజుల క్రితం ప్రేమ్ సాగర్ రావు ఒక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాననేటువంటిది. కాకపోతే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తో ఏమైనా మార్పు ఉంటుందా, ఎలాంటి వైఖరి ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి ఈ రోజు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు హాజరవుతారా, ఈ సమావేశానికి నిరసన తెలుపుతారా, క్లారిటీ రానుంది కొద్దిసేపట్లో. ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు, మంత్రివర్గంలో అవకాశం దక్కనటువంటి వారు. ఎగ్జాక్ట్లీ మధు, అంటే ప్రేమ్ సాగర్ రావే కాదు, అటు బాలు నాయక్ కూడా కలిసినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా మంది మంత్రివర్గంలో ఆశించిన వారంతా కూడా కలిసినట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు వీళ్ళందరూ కూడా ఆశించి కలిశారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే ఆ ఈక్వేషన్స్ వైజ్ గా చెప్తా ఉన్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి అవకాశం ఇవ్వగలుగుతాము అనేటువంటి దానిపైన. ఎందుకంటే రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్ జితనే ఆబాదీ ఉతనా హిస్సేదారి అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి క్షేత్రస్థాయిలో. అలా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందనేటువంటిది భావిస్తా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంతమందికి మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవచ్చు అనేటువంటిది చర్చ ఉంది. సో కానీ సీనియారిటీ పరంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నామనేటువంటి విధంగా మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి చెప్తా ఉన్నారు. అది సాధ్యాసాధ్యాలపైన ఏఐసీసీ వారికి వివరిస్తా ఉంది. దాని ప్లేస్ లో అంతే స్థాయిలో కొద్దిమందికి పార్టీలో పదవులు ఏఐసీసీలో, కొద్దిమందికి ఇక్కడ ఇంకా ఇతరత్రాకు సంబంధించినటువంటి పార్టీ రూపంలో ఇక్కడ ఏదో వారికి ప్రాధాన్యత ఇస్తామనేటువంటిది భుజగించే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. కానీ చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రేమ్ సాగర్ రావు అలిగి ఆయన దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ మధు. సో మొత్తం మీద ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం పైన ఆయన నాకు వస్తున్నటువంటి ధీమాతో ఉండే. కానీ ప్రేమ్ సాగర్ రావుకి చుక్కెదురైంది. అదే జిల్లా నుంచి చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిలో చోటు లభించింది. దీంతో ఆయన ఆగ్రహంతో, ఆవేదనతో, ఆక్రోశంతో రగిలిపోయారు. ఒకవైపు బట్టి విక్రమార్క, మంత్రి శ్రీరావు కూడా చాలా ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావుకి రావాలని పట్టుబట్టారు. ఒకరొక సందర్భంలో అయితే వివేక్కి ఇవ్వకూడదంటూ ఈ దళిత ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఒక ఫిర్యాదు కూడా అందించిన పరిస్థితి. అంతటి వరకు వెళ్ళింది ఈ ప్రేమ్ సాగర్ రావు యొక్క బయట ప్రేమ్ సాగర్ రావుకి సపోర్టుగా. కానీ చివరి నిమిషంలో వివేక్ వెంకటస్వామి ఆయన పేరు ఖరారైపోవడం, ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం, ప్రస్తుతం మంత్రిగా కొనసాగడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది. ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తనకున్న అసంతృప్తిని వెలగక్కారు. అయితే ఆయన కూడా నీకు మంత్రి పదవి చోటు లభించలేదు కాబట్టి నీకు చీఫ్ విప్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారట. కానీ విప్ ఎవరికి కావాలని చెప్పినట్టుగా చాలా ఆగ్రహంతో అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. బట్టి విక్రమార్క బుజ్జగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ప్రేమ్ సాగర్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసులపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ రావు కారుని అనుమతించలేదు పోలీసులతో రేణుకా చౌదరి, ప్రేమ్ సాగర్ రావు వాగ్వాదానికి దిగారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా జై భీమ్, జై సంవిధాన్ పై డిస్కషన్ జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ భేటీకి వెళ్తున్న క్రమంలోని అక్కడ పోలీసుల తీరు మీద ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఇటు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణకు సంబంధించి అక్కడ ఎగ్జాక్ట్గా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, అసలు ఏం జరిగిందో, ఎందుకు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది పోలీసుల తీరు మీద? ఎగ్జాక్ట్లీ ఈరోజు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు, అంటే నిన్ననే రీచ్ అయ్యారు. ఈరోజు గాంధీ భవన్కి వచ్చారు. దీంట్లో పిఎసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, టీపీసీసీకి సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీ ఈరోజు సమావేశమైంది. దీంట్లో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మంత్రులు, కీలకమైనటువంటి సభ్యులు, పిఎస్సి సభ్యులు అందరూ హాజరయ్యారు అడ్వైజరీ కమిటీలో.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల సమక్షంలో జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరు కావడానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలోనే ఎగ్జాక్ట్లీ నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బారికేడ్స్ దగ్గర మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు వాహనంతో. వాహనాన్ని అలో చేయలేదు. ఆయన కాస్త అనారోగ్యంగా ఉన్నారు, ఎక్కువ దూరం నడవలేను, సో నన్ను లోపలికి అలో చేయండి నా వాహనాన్ని అనేటువంటిది ఆయన కాస్త పోలీసులతో వాగ్వాదం చేస్తారు. తర్వాత తన దగ్గర యాక్సెస్ ఉన్నటువంటి కార్ పాసు, ఆయనకు లోపలికి రావడానికి అనుమతించినటువంటి పాస్ని పోలీసులకు చూపించి కాస్త ఆయన బెట్టు చేశారు, పోలీసులతో వాగ్వాదం చేశారు. ఆయన ప్రేమ్ సాగర్ రావే కాదు, అక్కడ రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలు ఆమె అంతే పోలీసులను ఒక సందర్భంలో ఆమె పోలీసులపైన చేయి చేసుకున్నారు, పోలీసులను నెట్టివేశారు. అక్కడ ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక జనరల్ సెక్రటరీగా నియామకమైనటువంటి ఈ మధ్యకాలంలో ఆయనని అనుమతి ఇవ్వకపోతే డైరెక్ట్గా రేణుకా చౌదరి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి పోలీసులను కొట్టి పోలీసులను నెట్టివేసి ఆ పర్సన్ని లోపలికి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడింది. సో మొత్తానికి పిఏసీ సమావేశం సందర్భంగా గాంధీ భవన్లో ఈ హల్చల్ నడిచింది. లోపల భారీ సెక్యూరిటీ ఉంది, బయట భారీ సెక్యూరిటీ ఉంది. మనం చూస్తూ ఉన్నాం సెక్యూరిటీకి సంబంధించినటువంటిది కేవలం అనుమతి ఉన్నటువంటి వారినే అలో చేస్తూ ఉన్నారు. అటువైపు కనిపిస్తున్నటువంటి విజువల్స్ గాంధీ భవన్ ఎంట్రెన్స్ మెట్ల వైపు ఉన్నటువంటి ఎంట్రెన్స్తో కేవలం మంత్రులు, ముఖ్యమంత్రి, ఏఐసిసి అధ్యక్షుడు, తర్వాత కేసీ వేణుగోపాల్ వాళ్లకు మాత్రమే అనుమతి. మిగతా వాళ్ళంతా కూడా గతంలో మంత్రులుగా చేసినా, పిసిసి చీఫ్లుగా పనిచేసిన, గతంలో ఎవరే హోదాలో ఉన్నా వాళ్ళకిదంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి అలౌ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బై వాకే వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ సందర్భంలోనే ప్రేమ్ సాగర్ రావు కాస్త ఆయన పోలీసులతో వాగ్వాదం చేశారు. నా ఆరోగ్యం బాగాలేదు, నన్ను లోపలికి అలో చేయండి వాహనంతో పాటు అనేటువంటిది ఆయన చెప్పినా కూడా పోలీసులు వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అంటూ పోలీసులు చెప్పడంతో ఆయన చివరికి వారితో వాగ్వాదం చేసి నడుచుకుంటూనే లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కొనసాగింది. సాధారణంగా ప్రేమ్ సాగర్ రావు నిన్ననే అలిగి వెళ్ళిపోయారు. మంత్రివర్గంలో స్థానం కోసం మల్లికార్జున ఖర్గే ఖరాఖండిగా చెప్పారు, మంత్రివర్గంలో మీకు స్థానం ఇవ్వట్లేము, చీఫ్ విప్గా అవకాశం ఉంది, కావాలంటే ఇస్తామనతో ఆయన అలిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గాంధీ భవన్కి వస్తే మళ్ళీ ఆయనకి ఇలాంటి అవమానం జరిగింది అనేటువంటి ఆయన తిరిగి వెళ్ళిపోతాను అంటూ పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. రైట్ మధు, ఒక్కసారి మీ లైన్లో ఉండే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ విజువల్ ఆయన అలాగే రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి వీళ్ళిద్దరూ కూడా వస్తున్న క్రమంలోని ఆయన కొద్దిసేపటి క్రితం మీరు చూస్తుంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అదిగో మీరు చూడొచ్చు ప్రేమ్ సాగర్ రావు ఆయన ఎంటర్ అవుతున్న సందర్భంలో, ఆయన ఎంటర్ అవుతున్న క్రమంలోని పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. వెళ్తున్న క్రమంలోని లోపలికి వస్తున్న క్రమంలోని అంతకన్నా ముందు రేణుకా చౌదరి కూడా మీరు చూడొచ్చు కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఆ తీరుని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు మరి ముఖ్యంగా ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, అక్కడ విన్న ప్రోటోకాల్కి సంబంధించి ఉంటుందా? ప్రోటోకాల్ ఫాలో అయిన సందర్భం లేకపోతే ప్రోటోకాల్ ఫాలో కాలేదు అటువంటి అంశాలను తెర మీద తీసుకురావడం జరుగుతోందా? అంటే ప్రోటోకాల్ ఏం లేదు. ఈరోజు పిఏసీ సమావేశం, అడ్వైజరీ సమావేశం, జై బాపు జై సంవిధాన్కి సంబంధించినటువంటి సమావేశం. సో దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు, గాంధీ భవన్లో కూడా జరుగుతూ ఉంది. పిఏసీ సమావేశానికి హాజరవుతున్నటువంటి సందర్భంలో కేవలం ఇటువైపు నా లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నటువంటి విజువల్లో కనిపిస్తున్నటువంటి వాహనాల్లో మొదట ఉన్నటువంటి వైట్ కలర్ ఇన్నోవా వెహికల్ వచ్చేసి మల్లికార్జున ఖర్గే, అదే వెహికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే కలిసి వచ్చారు. దాని వెనకాల ఉన్నటువంటి బ్లాక్ బీపీ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు. వెనకాల బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నటువంటి వైట్ వాహనాలు అవి మంత్రులకు సంబంధించినటువంటి వాహనాలు. కేవలం మంత్రులకి, ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్ కేసీ వేణుగోపాల్ సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, మిగతా అంతా కూడా ఏ ఒక్క వాహనాన్ని నిలిపేయకుండా ఈ కనిపించే వాహనాలన్నీ మంత్రులవి, తర్వాత ముఖ్యమంత్రివి, ఏఐసిసి చీఫ్, తర్వాత వేణుగోపాల్కి సంబంధించినటువంటి మాత్రమే లోపలికి వదిలారు. ఇందాక చెప్పినట్టు ప్రేమ్ సాగర్ రావు కానీ, జానారెడ్డి కానీ, ఇంకా మిగతా నాయకులు కానీ గతంలో ఏ హోదాలో పనిచేసినటువంటి వారు కూడా ప్రోటోకాల్తో సంబంధం లేకుండా ఈ వేనే బై వాక్ రోడ్డు పైన, మెయిన్ రోడ్ పైన దిగాలి. మెయిన్ రోడ్ దగ్గర దిగి ఇక్కడ నుంచి బై వాక్ లోపలికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాస్త బెట్టు చేశారు, పోలీసులతో అలో చేయండి లోపలికి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో. ఈ ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైనే రేణుకా చౌదరి చేయి చేసుకున్నారు, నెట్టివేశారు, వీళ్ళను చేయితో
కొట్టారు, పక్కకు నెట్టేసి తర్వాత వాళ్ళ జిల్లాకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో గాంధీ భవన్ దగ్గర కాస్త ఇదంతా హంగామా క్రియేట్ కావడంతో కాస్త చర్చ కొనసాగింది. ఏం జరుగుతుందో ఇక్కడ వెంటనే గుమిగూడారు పోలీసులు, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది కొద్దిమంది నాయకులను గుర్తుపట్టలేరు, జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, వాళ్ళని గుర్తుపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి, మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. ఇటు అయిపోయిన తర్వాత పిఎస్సి అడ్వైజరీ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి అక్కడ సమావేశానికి చేరుకుంటారు. భారీ బహిరంగ సభ ఉంటుంది. అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. అందరికీ దిశానిర్దేశం చేరున్నారు మల్లికార్జున ఖర్గే స్పీచ్ ద్వారా. సో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు జరిగేటువంటి సమరభేరి, సామాజిక సమరభేరి సమావేశం ద్వారా, సభ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి సమరశంఖం పూరించనున్నారు స్థానిక సంస్థలకు సంబంధించి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పోలీసులపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ రావు కారుని లోపలికి అనుమతించలేదు పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ ఈయనకి సంబంధించి అంటే ప్రేమ్ సాగర్ రావు విషయమే కాదు, రేణుకా చౌదరి విషయం కావచ్చు, అక్కడ కూడా అలాగే జరిగింది. పోలీసులతో రేణుకా చౌదరి అలాగే ప్రేమ్ సాగర్ రావు వీళ్ళిద్దరూ కూడా వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరుగుతోంది. ఈ భేటీ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అమలుపై చర్చ జరగడానికి అక్కడ వెళ్లారు నేతలు. వెళ్తున్న క్రమంలోని ఈ రచ్చ జరిగినట్టుగా తెలుస్తోంది. జై భీమ్ జై బాపు జై సంవిధాన్పై డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలోని అక్కడ ఆ రచ్చ తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.